పక్షవాతం అంటే ఒకప్పుడు కేవలం పెద్దవాళ్ల సమస్య. కానీ ఇవాళ చిన్న వయసులోనే పక్షవాతం కేసుల్ని చూస్తున్నాం. 25-30 ఏళ్ల వారిని సైతం పక్షవాతం కబళిస్తోంది. నిండు జీవితాల్ని నిర్వీర్యం చేస్తోంది. అస్తవ్యస్తమైన జీవనశైలి, అధిక బరువు, ఊబకాయం, హై బీపీ, షుగర్ వంటి మెటబాలిక్ జబ్బులతో పాటుగా పొగ, మద్యం వంటి అలవాట్లు చిన్న వయసుకే పక్షవాతాన్ని తెచ్చిపెడుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. చిన్న వయసులో పక్షవాతం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం మెదడులో ఉరుములు లేని పిడుగులా విరుచుకుపడే సునామీ. పక్షవాతం బారిన పడ్డ వారిలో కాలు, చేయి స్వాధీనం తప్పుతాయి. మాట పడిపోవచ్చు, లేదా ఆలోచనలు, జ్ఞాపకాలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. మొత్తంగా పక్షవాతం అనేది చెట్టంత మనిషిని సైతం కుప్పగూల్చి భావి జీవితాన్ని నిర్వీర్యం చేసే ఒక పెను విపత్తు. ఇప్పటిదాకా పక్షవాతాన్ని కేవలం పెద్దల్లో వయసుతో పాటు వచ్చే సమస్యగానే భావించేవాళ్ళు. అయితే ఇటీవలి కాలంలో యువతలో కూడా పక్షవాతం కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, గాడి తప్పిన జీవనశైలి, అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు, హై బీపీ, షుగర్ వంటి జీవనశైలి జబ్బుల ముట్టడి ఇవన్నీ కలగలిసి నేడు 25 ఏళ్ల వయసుకే పక్షవాతం ముప్పును పెంచుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఈ పక్షవాతం అనేది ఒకప్పుడు పెద్ద వయసు వాళ్ళల్లో బాగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఊబకాయం ఇవన్నీ ఉన్న వాళ్ళలో అని వింటూ ఉండేవాళ్ళం. ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు యుక్త వయసులో ఉన్నవాళ్ళు, కొన్నిసార్లు అయితే చిన్న పిల్లలకి కూడా ఈ ఒబెసిటీ అనేది ఊబకాయంతో రకరకాల ఇబ్బందులకి లోనవటం చూస్తున్నాం అన్నమాట. దాంట్లో ముఖ్యంగా గనక గమనిస్తే ఊబకాయం ఉన్నవాళ్ళు రాత్రి పడుకున్నప్పుడు బిగ్గరగా స్నోరింగ్ అంటాం, అంటే గురక పెడుతూ ఉంటారు. అది జరుగుతూ ఉన్న సమయంలో బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజన్ సరఫరా వెళ్ళక వాళ్లలోని బ్లడ్ ప్రెషర్ పెరగటము, దాని ద్వారా హార్ట్ అటాక్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తూ ఉంటాయన్నమాట. ఇకపోతే మనము షుగర్, బీపీ లాంటివి కూడా చిన్న వయసులోనే మొదలైపోవటం అనేది గమనిస్తున్నాం. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకే దగ్గర కూర్చొని సరైన ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవటం వల్ల తిన్న ఆహారం, జంక్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇదంతా కూడా ఈ స్ట్రోక్ అనేది త్వరగా రావడానికి దోహదపడుతున్నాయి. యువతలో పక్షవాతం ముప్పు పెరగటాన్ని గాడి తప్పిన జీవన శైలిని ఒక ప్రధాన కారణంగా చెబుతారు నిపుణులు. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్ల మూలంగా ఇవాళ యువతలో చాలామందికి అధిక బరువు, స్థూలకాయం అనేవి సమస్యలుగా మారుతున్నాయి. వీటికి తోడు హై బీపీ, పొగ తాగే అలవాటు, మధుమేహం, మద్యం ఎక్కువగా తీసుకునే అలవాటు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం, బొజ్జ ఉండటం, గుండె వైఫల్యం, గుండె లయలో తేడాలు ఉండటం ఇవన్నీ పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ముప్పులే. ఇక పొగ, మద్యం వంటి వ్యసనాలు, నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనలు యువతను పక్షవాతం అనే సుడిగుండంలోకి నెడుతున్నాయి. ఈ పక్షవాతం అనేది వచ్చినప్పుడు మొదట మనము ఒక స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అనే దానికి తీసుకెళ్ళాలి. అంటే అక్కడ ఏమేం ఫెసిలిటీస్ ఉండాలి? 24/7 ఎమర్జెన్సీ ఓపెన్గా ఉండాలి. అక్కడ డాక్టర్స్ అవైలబుల్గా ఉండాలి. అందులోనూ సిటీ స్కాన్, ఎంఆర్ఐ మెషిన్స్ లాంటి ఫెసిలిటీస్ ఉండాలి. ఇకపోతే స్ట్రోక్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేయగలిగే నరాల స్పెషలిస్ట్స్, అంటే న్యూరాలజిస్ట్ కానీ న్యూరోసర్జన్ కానీ ఉన్నారా లేదా. ఇక ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళని కొంచెం సేపు ఐసీయూలో ఉంచాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సి వస్తుంది. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్న హాస్పిటల్ మనకి చుట్టుపక్కల్లో 2-3 కిలోమీటర్స్ రేడియస్లో ఏది ఉంది అనేది ఐడెంటిఫై చేసుకొని ఒక అవగాహన కలిగి ఉండటం అనేది చాలా అవసరం. ఇలా గనక పక్షవాతం వచ్చిన వాళ్ళని విదిన్ 2 hours హాస్పిటల్కి తీసుకురాగలిగితే దాన్ని గోల్డెన్ పీరియడ్ అని పిలుస్తాము. ఈ గోల్డెన్ పీరియడ్లో మనం ఏదైతే ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ రక్తం గడ్డని కరిగించగలుగుతామో పెరాలసిస్ బారి నుండి ఆ పేషెంట్ని చాలా వరకు కాపాడగలుగుతాం. కొన్నిసార్లు సమయం మించిపోయినప్పటికీ కొన్ని విధాలైన స్ట్రోక్స్లో మేము ఐడెంటిఫై చేసి పెద్ద యాంజియోగ్రామ్ లాంటి ప్రొసీజర్స్ చేసుకొని ఆ క్లాట్ని బయటికి తీసి దాన్నే థ్రాంబెక్టమీ ప్రొసీజర్ అంటాం.
అలా అప్ టు 6 అవర్స్ 12 అవర్స్ కూడా చేసి పేషెంట్స్ని రికవర్ చేయగలగటం అనేది ఈ రోజుల్లో చూస్తున్నాం. ఇలాంటి ట్రీట్మెంట్ కాకుండా ఇంకేదన్నా చిన్నపాటి ట్రీట్మెంట్ ఈ ఫెసిలిటీస్ లేకపోతే మరి చిన్న ఊళ్ళలో మేమేం చేయాలి అని అంటే కొన్ని రకాల ఇంజెక్షన్స్, హెపారిన్ అని కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట. యాంటీ ప్లేట్లెట్స్, బ్లడ్ థిన్నర్స్ అంటాము. సో ఇకోస్ప్రిన్ అలాంటి మెడిసిన్స్ కూడా ఇచ్చి ఆ కొలెస్ట్రాల్ గడ్డలు కూడా మళ్ళీ ఫామ్ అవ్వకుండా కొలెస్ట్రాల్ తగ్గించే మందులు పెడుతూ బీపీ, షుగర్ దేనివల్ల అసలు ఈ స్ట్రోక్ వచ్చింది అనేది కారణం కనుక్కొని వాటికి ట్రీట్మెంట్ చేస్తే గనక ఈ పేషెంట్స్ త్వరగా రికవర్ అవుతారు. పక్షవాతం బారిన పడ్డ వారిలో 30% మంది మాత్రమే తిరిగి ఉద్యోగాలు చేయటం, మామూలు జీవనం గడపగలుగుతారు. 30% మంది పనులు చేయలేకపోవటమో ఇతరుల మీద ఆధారపడటమో కనిపిస్తుంది. 10% మంది పూర్తిగా మంచానికే పరిమితం కావచ్చు. మిగతా 30% మంది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇదంతా ఎంత త్వరగా చికిత్స తీసుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి తొలి 3 గంటల్లోపు ఇచ్చే ఇంజెక్షన్ అన్నది పక్షవాతం దుష్ప్రభావాల నుంచి త్వరగా కోలుకునేట్లు చేసేదే గాని మరణాలను నివారించగలిగింది కాదు. కాబట్టి అసలు పక్షవాతం బారిన పడకుండా చూసుకోవటం అత్యవసరం. దీనికి హై బీపీ, కొలెస్ట్రాల్, మధుమేహాలను ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం, రోజు వ్యాయామం, పొగ మానేయటం, గుండె జబ్బులుంటే వాటికి చికిత్స తీసుకోవటం చాలా చాలా అవసరం. మనకి ప్రివెంట్ చేయడానికి ఏమేమి రకాల ఆహార పదార్థాలు తినొచ్చు? మనకి బ్రెయిన్కి చూస్తే కనుక అవొకాడోస్ అని యాంటాక్సిడెంట్స్ బాగా ఉండే నట్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లాంటివి, కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకోవటం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ అండ్ బ్లడ్ అనేది బ్రెయిన్కి చేరుతూ ఉంటుంది. మళ్ళా టాక్సిక్ సబ్స్టెన్సెస్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ లాంటివి దూరంగా పెట్టాలి. ఇకపోతే ఊబకాయం అది రానికుండా చూసుకోవాలి. వీలైనంత యాక్టివ్గా ఉంటూ మనకి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కనుక చేసుకుంటూ ఉంటే షుగర్, బీపీ, థైరాయిడ్, ఇంకా కొన్ని కొలెస్ట్రాల్ లాంటివి ఈ కారణాలు ఏమన్నా ఉన్నాయా, హార్ట్ చెకప్స్ చేసుకొని ఈ హార్ట్లో ఎలాంటి హోల్స్ కానీ లేకపోతే క్లాట్స్ లాంటివి కానీ, హార్ట్ బీటింగ్లో ఏమైనా తేడాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా గమనించుకొని అవి ఏమన్నా ఉన్నవాళ్ళైతే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవటం అనేది చాలా అవసరం. పక్షవాతం విషయంలో చికిత్స కన్నా నివారణే ముఖ్యమన్న ప్రాథమిక సూత్రాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆహారపు అలవాట్లను గాడిలో పెట్టుకుని జీవనశైలిని సరిదిద్దుకుంటే చిన్న వయసులో పక్షవాతం వచ్చే ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు. బరువును అదుపులో ఉంచుకోవటం, ఉప్పును మితంగా తీసుకోవటం, తగినంత శారీరక శ్రమను కల్పించుకోవటం, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం, ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండటం, రక్తపోటు, గ్లూకోజు శాతాలపై ఓ కన్నేసి ఉంచటం, ఇవన్నీ పక్షవాతం ముప్పును తగ్గించటమే కాదు ఆరోగ్యాన్ని కూడా భద్రంగా ఉంచుతాయి.